ఆదిలంగా కొలత పొడవు 36 అంగుళాలు. కింద వతులు 31. ఇలా ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. మనం కాళ్ళకు బంధాలు పడుకోకుండా ఇంకా వదులు కూడా కుట్టుకోవచ్చు బట్టను బట్టి. నడుం వదులు 17 అంగుళాలంటే 2 భాగాలు కలిపి 34 అంగుళాలు వస్తుంది. ఇంకా వదులు కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వెనక భాగాన నడుం దగ్గర ఫిల్కులు పెట్టుకుంటే ఇంకా వదులుగా ఉంటుంది, కూర్చున్నప్పుడు పట్టుకోకుండా ఉంటుంది. ఆ విధానాన్ని మీకు చూపిస్తాను. ఇది కింద భాగం. ఖర్చు వదిలి ఇలా 11 అంగుళాలకి పెట్టుకుంటే 3 ముక్కలకి 3 11 33 అంగుళాలు వస్తుంది. ఇది పై భాగం. ఇక్కడ 7 అంగుళాలు పెట్టుకుంటే 3 7 21 వస్తుంది. ఆది లంగా కంటే వదులు ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇలా మనం క్రాస్గా ఇలా బద్ద పెట్టుకుని ఇలా క్రాస్గా గీసుకుంటే తప్పు లేకుండా కట్ చేసుకోగలుగుతాం. ఇది ఒక ముక్క కత్తిరించాం. ఇలా మొత్తం 4 ముక్కలు వస్తాయి. ఒక ముక్కకి అతుకు లేకుండా 2 పెద్ద ముక్కలు 2 చిన్న ముక్కలు వస్తాయి. అవి వివరంగా చూపిస్తాం. ఒకటి గుర్తున్నది, ఇది చిన్న ముక్క. రెండవ గుర్తున్నది, ఇది పెద్ద ముక్క. దీనికి 15 అంగుళాలు వదులు తీసాము. అదే రెండో ముక్క కూడా అదే కొలత. ఇది 3 4 మొత్తం 4 ముక్కలు. చిన్న ముక్క ఖర్చుతో కలిపి 12 అంగుళాలు వచ్చినది. పెద్ద ముక్క 23 అంగుళాలన్నర వచ్చినది. ఇలా 4 ముక్కలు ఇలా కత్తిరించుకున్న తర్వాత ఆది లంగా కంటే కూడా ఎక్కువ 21 అంగుళాల వరకు వదిలిపెట్టుకున్నాం అంటే 42 అంగుళాలు వస్తుంది. ఇలా నడుం బెల్ట్ ఇలా కత్తిరించుకోవాలి. దీని వెడల్పు 3 అంగుళాలు పెట్టుకుంటే కుట్టేటప్పటికి 2.5 వస్తుంది. బొందు కుట్టుకోవటానికి 1 అంగుళం పైనే వెడల్పు ఉండాలి. ఇలా కత్తిరించుకున్న తర్వాత ఈ క్రాసులన్నీ కిందకి వచ్చేలాగా ఇలా పెట్టుకుని కొట్టాలి. కుట్టే విధానం మీకు చూడండి. 3 ముక్కలు కలిపి అతుక్కోవాలి మొదట. ఇది పెద్ద సైజు ముక్కలు. ఆ పెద్ద ముక్కలు 2 కూడా ఇలా 14 అంగుళాలున్నర వస్తుంది. ఇది ఖర్చులు పోను 14 అంగుళాలు వస్తాయి. ఈ ముక్కలు 2 అతుక్కున్న తర్వాత మడిచి కుట్టుకోవచ్చు. దీన్ని ఇలా ఖర్చు మాత్రం ఎంత పెట్టుకోవాలి. 2 రకాలుగా కుట్టవచ్చు. ఒకే కుట్టుతో మడిచి కుట్టే విధానం మేము చేస్తాము. ఇలా కూడా మీరు కూడా చేసి కుట్టు ఊడకుండా గట్టిగా ఉంటుంది ఒక్కో కుట్టుతో. ఇలా మడిచి కుట్టుకోవాలి. ఇలా మడిచి కుట్టిన తర్వాత రఫ్ తీయాలి. అక్కడ 1 2 ఆ పెద్ద ముక్క చిన్న ముక్క కలిపి ఇలా అతుక్కోవాలి. మడిచి అలా కుట్టాలి ఖర్చుతో. నాలుగో నెంబరు ఇలా పెట్టి ఖర్చు పెట్టుకుని ఇలా కుట్టుకోవాలి. ఓపెన్ కుట్టడానికి 5 అంగుళాలు పెట్టుకోవాలి. ఇలా మడుచుకొని చివర వచ్చేలాగా కుట్టాలి.
కుట్టుకోవాలి. ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత నడుము దగ్గర వేసే బ్యాండీస్ ఇలా సమంగా పెట్టుకుని రెండు సమంగా ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు అలా పెట్టుకుంటూ రెండు ముక్కలు సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. రబ్ తీసుకోవాలి ఎక్కువ ఉన్నతో మడుచుకొని ఖర్చు ఇలా మడుచుకుని ముందు కుట్టుకుని ఇలా మడుచుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. నువ్వు మాట్లాడుకున్నావు. ఓపెన్ కుట్టేటప్పుడు ఇలా మడుచుకుంటూ కుట్టాలి. ఇలా మడిచి కుట్టడం వల్ల కుట్టు గట్టిగా ఉంటుంది. రెండు కుట్లు వేసే పని ఒకదాంతో అవుతుంది, ఊడకుండా ఉంటుంది. దారాలు ఊడుకోకుండా గట్టిగా ఉంటుందన్నమాట. ఇలా కుట్టడం నైపుణ్యంగా ఉన్నవారే కుట్టగలుగుతారు. ఎక్కువ నైపుణ్యంగా నేర్చుకొని ఇలా కుట్టడం వల్ల రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి. పట్టి ఈ వెడల్పును కుట్టుకుంటూ మధ్యన ఇలా కుచ్చులు వేస్తే కూర్చున్నప్పుడు పట్టకోకుండా ఉంటుంది. చక్కగా ఆది లంగా కంటే కూడా నడుము వదులు ఎక్కువ వచ్చినది. ఈ వదులు చూడండి, 34 అంగుళాలు అయితే దీనికి 41 వదులు వచ్చినది. కొంచెం లావు ఉన్న కుచ్చులాగా జరుపుకొని కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. కింద వదులు ఆది దానికంటే కూడా 32 అంగుళాలు, 1 అంగుళం పెట్టి వచ్చినది. ఇలా ఆది లంగా కంటే కూడా ఎక్కువ వచ్చింది. ఇలా కుట్టుకోవాలి. పొడవు ఆది దాని లంగాతో పాటు 36 అంగుళాలు వచ్చింది.